హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మణిద్వీప నివాసిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి మణిద్వీప వర్ణన పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాసంపదలిచ్చు మణిద్వీప పూజ ఎవరైనా చేసుకోవచ్చండి. దీనికోసం 3 రకాల పూలు లేదా 6 రకాలు లేదా 9 రకాల పూలను సిద్ధం చేసుకోవాలి. మనకి ఈ వారం 3 రకాల పూలు దొరికాయనుకోండి, చక్కగా ఆ 3 రకాల పూలతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. తర్వాత వారం ఆ 3 రకాలు, ఆ తర్వాత వారం ఇంకొక 3 రకాలు. ఈ విధంగా 9 రకాల పూలతో తప్పనిసరిగా అమ్మకైతే పూజ చేసుకోవాలి. అమ్మకు నవసంఖ్య అంటే ఇష్టం కాబట్టి 9 రకాల పూలతో పూజ చేసుకున్నప్పుడే ఆ పూజ సమాప్తమైనట్టుగా చెప్పుకోబడుతుంది. లేదా ఒకేసారి ఇలా 9 రకాల పూలు దొరికాయనుకోండి, ఒకే రోజు ఈ 9 రకాల పూలతో అయితే పూజ చేసుకోవచ్చు. లేదా ఒక్కొక్క రకం పూలు ఒక్కొక్క వారం, మొత్తం 9 వారాలు ఆ రకంగా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ 9 రకాల పూలతో చేసుకోవాలి. ఒకసారి వాడిన పూలను మరి నెక్స్ట్ వారానికి వాడకూడదండి. అంటే కలర్స్ వేరుగా ఉండాలి. చామంతుల్లో చూసుకున్నట్లయితే తెలుపు, పసుపు ఈ రకంగా వేరు వేరు రకాలు వాడాలి. ఒక రకం వాడినవి మళ్ళీ వచ్చే వారం అలా వాడకూడదనమాట. లలితమ్మ చిత్రపటం లేకపోతే మనం లక్ష్మీ అమ్మవారిది లేదా దుర్గా అమ్మవారి చిత్రపటాన్నైనా పెట్టుకోవచ్చండి. నా దగ్గర లక్ష్మీ అమ్మది, లలితమ్మది ఇద్దరిది ఉన్నాయి కాబట్టి ఇద్దరు అమ్మల్ని పెట్టుకున్నాను. లేకపోతే ఏ అమ్మ అయినా ఒక్కళ్ళే కదండి. ఏ అమ్మవారు మన ఇంట్లో ఉంటే ఆ అమ్మవారి చిత్రపటం అనేది పెట్టుకోవచ్చు. మనకి పూజా మందిరంలోనే మనం పెట్టుకోవచ్చు. పూజా మందిరంలో ప్లేస్ లేకపోతే, లేదా నేను 9 రకాల పూలతో చేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ ప్లేస్ అవసరం అవుతుంది కాబట్టి నేను ఈ విధంగా ఒక పీఠాన్నైతే ఏర్పాటు చేసుకున్నాను. ఈ వారం ఒక 5 రకాల పూలు దొరికాయనుకోండి, 5 రకాల పూలతో అయితే చేసుకోవచ్చు. వచ్చే వారం ఒక 4 రకాలు. అంతేకాని ఒకేసారి 9 రకాలతో చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. లేదా దొరకలేదని బాధ అవసరం లేదండి. ఎప్పుడైనా సరే మన వెసులుబాటును బట్టి మనం చేసుకోవచ్చు. కానీ 9 రకాలతో మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. ఏ పూజకైనా మొదటగా దీపారాధన చేసిన తర్వాతే పూజ అనేది స్టార్ట్ చేయాలండి. దీపారాధనకి ముందుగా నూనెను వేసి ఆ తర్వాత ఒత్తులు వేయాలి. ఈ ఒత్తులు కూడాను వెలిగించేటప్పుడు మనం ఏకహారతిలో లేక రెండు అగరవత్తులను కలిపి ఇలా వెలిగించాలి. నా దగ్గర లలితమ్మవారి దీపం కూడా ఉంది కాబట్టి ఈ పూజలో లలితమ్మవారి దీపాన్ని కూడా వెలిగించుకుంటున్నాను. మన వీలును బట్టి ఉదయం లేక సాయంత్రం ఏ టైంలో అయినా సరే పూజను చక్కగా చేసుకోవచ్చండి. ఈ టైంలోనే చేసుకోవాలనేది ఏమీ లేదు. నేనైతే నా వీలుని బట్టి నేను సాయంకాల సమయంలో చేసుకుంటున్నాను. కాబట్టి మనం కూడా చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని ఉపవాసం ఉండే వాళ్ళైతే ఉండొచ్చండి. లేదంటే చక్కగా అల్పాహారం తీసుకొని ఈ పూజని నిర్వహించుకోవచ్చు. వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా భావించి పూలు, అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి. అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పసుపు కుంకుమలను కూడా సమర్పించుకోవాలి. ఉద్యోగం, ఆరోగ్యం, సొంత ఇంటి కళ వీటిలో వేటి కోసమైనా అమ్మవారు పూజ చేసుకుంటే చక్కని ఫలితాలు అందుతాయండి. అమ్మవారు లలిత అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లం పరమాన్నాన్ని, బెల్లంతో చేసినటువంటి ఏ విధమైనటువంటి ప్రసాదాన్ని అయినా సరే పానకం తప్పనిసరిగా పెట్టాలండి. ప్రథమ పూజ్యుడైనటువంటి వినాయకుడిని ముందుగా నమస్కరించుకొని ఆయనకి అష్టోత్తరాలు చదువుకొని తాంబూలాన్ని నివేదించుకోవాలి. ఆ తర్వాత మణిద్వీపవర్ణనికి ముందుగా ఒక రకమైనటువంటి పూలను తీసుకొని మణిద్వీపవర్ణంలో మొత్తం 32 శ్లోకాలు ఉంటాయి కదా, ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతూ ఒక్కొక్క పూని సమర్పించుకుంటూ మొత్తం 32 శ్లోకాలు, చివరి 3 శ్లోకాలని 2 సార్లు చదవలసి వస్తుందండి. సో మొత్తము 35 పూలు అవసరం అవుతాయి. మన వెసులుబాటుని బట్టి 40 పూలను తీసుకొచ్చుకుంటే చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క శ్లోకాన్ని చదువుకుంటూ
ఒక్కొక్క శ్లోకం అయిపోయిన తర్వాత ఒక్కొక్క పూను సమర్పించుకోవాలి. మహాశక్తిమణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైంది. ఈ విధంగా ఒక శ్లోకాన్ని పాడిన తర్వాత ఒక పూని సమర్పించుకోవాలి. ఆ తర్వాత రెండవ శ్లోకం అండి. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు. ఈ విధంగా రెండో శ్లోకాన్ని కూడా పాడిన తర్వాత రెండో పుష్పాన్ని సమర్పించుకోవాలి. ఈ విధంగా మొత్తం 32 శ్లోకాలు పాడిన తర్వాత మనం అమ్మవారికి పండుని తాంబూలంగా ఇవ్వాలండి. ఈ తాంబూలం ఇచ్చేటప్పుడు కూడాను ఆకు, పండు మన వైపు ఉంచి అమ్మవారికి ఇలాగా తాంబూలాన్ని ప్రసాదించాలి. ఆ తర్వాత మనం హారతి అనేది ఇవ్వాలి. ఈ విధంగా ఒకసారి పూజ అనేది సమాప్తమైంది. ఈ విధంగా 9 సార్లండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి పుష్పాలను తీసుకొని ఈ విధంగా ప్రతి పుష్పం సమర్పించుకున్న తర్వాత తాంబూలము, హారతి ఈ రకంగా 9 పుష్పాలని 9 సార్లు అమ్మవారికి తాంబూలం ఇస్తూ, హారతినిస్తూ 9 రకాలుగా అమ్మవారి సేవించుకోవాలి. ఈ విధంగా అమ్మవారి పూజ అనేది చేసుకోవాలండి. నేను ప్రతి సంవత్సరం మన దీపవన్నన పూజ చేసుకుంటున్నానండి. పోయిన సంవత్సరం వచ్చేసి 9 రకాల పూలతో 9 వారాలు చేసుకున్నాను. ఈసారి 9 రకాల పూలు ఒకేసారి దొరికాయి కాబట్టి నేను ఒకరోజే చేసుకుంటున్నాను. ఈ రకంగా మనం సంవత్సరంలో లక్ష్మీ అమ్మవారి వ్రతం రోజైనా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మన వెసులుబాటుని బట్టి చేసుకోవచ్చు. తర్వాత లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నారు కాబట్టి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారు కూడా అష్టోత్తరాలు చదువుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసి చివరగా అమ్మవారికి హారతి అనేది ఇస్తున్నాను. ఈ విధంగా మన దీపవన్నన పూజ అయితే చేసుకున్నాను. మీరు కూడా ఏదో ఒక శుక్రవారం రోజు అయితే వీలైతే మంగళవారం రోజు కూడా ఈ మన దీపవన్నన పూజను చేసుకోవచ్చు.